ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే సేమియా ఉప్మా చేయబోతున్నాను. సో నా గొంతు అయితే కొంచెం ఫీవర్ వచ్చి ఇలా ఉందనమాట. సో ఏమనుకోకండి, ఫుల్ వీడియో చూసేసేయండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా గన్పల్లి. ఫస్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకొని, సో దీంట్లోనే మీకు కావాలంటే పల్లీలు, జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు. సో దాంట్లోనే మనమైతే కొలిసి పెట్టుకున్న దాంతో ఏ కప్పుతో అయితే నేను కొలిసి పెట్టుకుంటానో అదే కప్పుతో సేమియా కూడా తీసుకోండి. సో 1 కప్ వాటర్కి 1 కప్ సేమియా తీసుకోండి అంతే. అట్లయితేనే మీకు పొడి పొడిగా మంచిగా వస్తుందన్నమాట సేమియా అనేది. వాటర్ ఎక్కువైతే మాత్రం ముద్దలాగా వస్తుంది. సో ఇక్కడ వాటర్ మరిగిన తర్వాత దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని సేమియా అయితే వేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా సేమియా వేసుకోండి. ఒకటేసారి వేసుకుంటే మాత్రం ముద్దలాగా వస్తుంది మెత్తగా. సో అలాగైతే ఇక్కడ పొడి పొడిలాడుతుంది అనమాట. 1 కప్పు వాటర్కి 1 కప్పు సేమియా మాత్రమే తీసుకోండి. మీరు దేంతో కొలుచుకుంటే దాంతోనే అలా తీసుకోండి. అప్పుడే సేమియా అనేది మంచిగా పొడి పొడిగా బాగా వస్తుంది. సో ఈ రెసిపీ అయితే నాకు చాలా ఇష్టం అండి. హాస్టల్లో అయితే నాకు ఎప్పుడు ఇదే పెట్టేదనమాట మాకు హాస్టల్లో. సో నాకు ఇష్టం అని చెప్పి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ట్రై చేస్తున్నాను. సో మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.